Vega Jewelers Luxury Bridal Jewelry Exhibition Sale first and second November, the Residency Towers at Coimbatore. కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమికి ఎంత విశిష్టత ఉందో అందరికీ తెలిసిందే. అయితే కార్తీక పౌర్ణమి కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూసేటువంటి మహిళలు ఈసారి 4వ తారీఖు చేసుకోవాలా 5వ తారీఖు చేసుకోవాలా పౌర్ణమి అని మీమాంసలో ఉన్నారు. దీన్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ వేద పండితులు కృష్ణమాచార్యులు గారు ఉన్నారు. ఒకసారి గురుగారిని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే కార్తీక మాసానికి సంబంధించినటువంటి విశిష్టత కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై తల్లి. నమస్కారం అమ్మా. సార్ గురువుగారు చెప్పండి, ఏంటి ఈసారి 4 5 ఎప్పుడు చేసుకోవాలి పౌర్ణమి అని చాలా మందిలో డౌట్ ఉంది. మనకున్నటువంటి తెలుగు మాసాలకు ఆ పేరు ఎలా వస్తుందంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఉన్నటువంటి చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం కృత్తికా నక్షత్రయుత పౌర్ణిమ కార్తీక మాసంగా మనం చెబుతాం. కృత్తికా నక్షత్రానికి దగ్గరగా పున్నమి చంద్రుడు వస్తే అది కార్తీక మాసం. అశ్విని నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ వస్తే ఆశ్వయుజం. ఇలాగా ఏ నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ అన్నటువంటిది వస్తే దాన్ని ఆ మాసంగా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరన్నట్టుగా పరమ ప్రతిష్టమైనటువంటి అంటే కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం ఏమీ లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే హరిహరులకు భేదం లేనటువంటిది, లక్ష్మీ నారాయణులకి కళ్యాణం జరిగేటువంటిది, పరమ ప్రతిష్టమైనటువంటి పరమేశ్వరుడి యొక్క తత్వంతో కూడినటువంటిది ఈ కార్తీక మాసం. కాబట్టి ఇది విశేషవంతమైంది. కానీ తిథివార నక్షత్ర యోగకరణాలు చూస్తున్నటువంటి సందర్భంలో సూర్యుడు ఉదయించేటువంటి సందర్భంలో ఉన్నటువంటి తిథిని మనం ప్రామాణికంగా తీసుకుంటాం సర్వసాధారణంగా. ఆ ప్రకారంగా 4వ తారీఖు 5వ తారీఖు కార్తీక పౌర్ణమి అన్నటువంటి ఆలోచనలు మనందరికి కూడా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రాత్రి బలాన్ని కలిగి ఉన్నటువంటిది పౌర్ణిమ. పౌర్ణిమ కానీ అమావాస్య కానీ చంద్రుడికి సంబంధించినటువంటి షోడశ కళలు కలిగినటువంటి ఆ లెక్క ప్రకారంగా చూసుకున్నట్టయితే మరి నక్షత్రం ఏమో భరణి నక్షత్రం ఉంది, 5వ తారీఖుకి కృత్తికకు దగ్గరగా ఉంటుంది. మరి 4వ తారీఖు చూస్తే మాత్రం అది అశ్విని నక్షత్రమే అయి ఉంది. రేవతి నక్షత్రము అశ్విని నక్షత్రాలే ఉన్నాయి. మరి పున్నమి చంద్రుడు అన్నటువంటి వాడు కృత్తికకు దగ్గరగా ఉండాలి. ప్రత్యేకించి 5వ తారీఖు పౌర్ణిమ సాయంకాలం 6:47 వరకు కూడా ఉంది. అంటే సూర్యుడు అస్తమించే సమయం వరకు కూడా పౌర్ణిమ ఉంది. కృత్తికా నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉండాలి కాబట్టి అప్పటికి భరణి నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం అయ్యి ఉంటుంది. కృత్తికకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి 5వ తారీఖు మాత్రమే సప్రమాణంగా అంటే తిథిని, నక్షత్రాన్ని, ఆ మాసానికి ఉన్నటువంటి వ్యవహారిక నామాన్ని చూస్తే ఖచ్చితంగా 5వ తారీఖు మాత్రమే కార్తీక పౌర్ణమి జరుపుకోవచ్చు అన్నటువంటిది ఒక నిబంధన. ఇక ముందు 4వ తారీఖు 10:30 పైన చతుర్దశి గడియలు తొలగిపోయి పౌర్ణమి గడియలు వచ్చినప్పటికీ కూడా అప్పటికి రేవతి నక్షత్రం అశ్విని నక్షత్రాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి అది కార్తీక పౌర్ణిమ కాదు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? పండుగలు పర్వదినాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో అంటే చాంద్రమానం, సౌరమానం, దృగ్గోచర గణితంతో పాటు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కలియుగంలో 5 వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలినమైపోవు, నవగ్రహంబుల నడక మారేనన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా మనం అనుకున్నటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాల్లో కూడా ఈ తీవ్రమైనటువంటి వ్యత్యాసం అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సప్రమాణికంగా 5వ తారీఖు అయినటువంటి నవంబర్ 5వ తారీఖు అయినటువంటి బుధవారం రోజు మాత్రమే కార్తీక పౌర్ణమిని మనం నిర్వహించుకోవాలి. జ్వాలా తోరణాన్ని కూడా మనం విశేషంగా ఏర్పాటు చేసుకోవాలి. అసుర వధ తర్వాత పరమేశ్వరుని కూడా పార్వతీ అమ్మవారు ఈ జ్వాలా తోరణం ద్వారానే అమ్మవారు దిష్టి తీసిందన్నటువంటి ప్రాశస్తం మనందరికీ కూడా తెలిసింది. అందుకే విశేషవంతమైనటువంటి శ్రీగిరి పర్వతం, శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో కావచ్చు, పరమశివుడు ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి క్షేత్రాల్లో అద్భుతమైనటువంటి జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసి
ఒక తోరణంలాగా జ్వాల ఉన్నట్టయితే ఆ జ్వాల కింద మనం అందరం కూడా భక్తాదులందరం కూడా వెడుతూ ఉంటాం. పరమ పవిత్రమైంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలతో పాటు ప్రశస్తవంతమైనటువంటి దిష్టి తొలగిపోవడంతో పాటు దైనందిన జీవితంలో మంచి సద్గతులు మనకు లభించడానికి 5వ తారీఖు అయినటువంటి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణంలో పాల్గొనటం, పరమశివుడి యొక్క అభిషేకాన్ని చేయించుకోవటం, కృత్తికకు దగ్గరగా ఉన్నటువంటి పౌర్ణిమని చేసుకోవటం వల్లనే మనకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్పింది. కాబట్టి మనం తప్పనిసరిగా 5వ తారీఖు సూర్యుడు అస్తమించే సమయంకు సూర్యుడు ఉదయించే సమయానికి అంటే ఉభయ సమయాల్లో కూడా ఈ తిథి ఉంది. కృత్తిక నక్షత్రానికి దగ్గరగా ఉంది కాబట్టి 5వ తారీఖును మాత్రమే మనం పౌర్ణిమగా సప్రమాణంగా తీసుకోవచ్చు అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. గురువుగారు ఇంకొక విషయం చెప్పండి. ఏంటంటే జనరల్గా తెల్లవారుజామున 5 గంటలకి ఒత్తులు వెలిగిస్తారు. 365 ఒత్తులు వెలిగించడం అనేది ఆ రోజు మనం ప్రత్యేకంగా చేసేది మహిళలు ముఖ్యంగా. సో కొంతమంది ఉదయం వెలిగిస్తారు, కొంతమంది ఏమో ఈవినింగ్ 5 తర్వాత వెలిగిస్తుంటారు. ఏది కరెక్ట్ గురువుగారు? అసలు ఏదైనా కరెక్టేనా? మనం దీపావళి పర్వదినాన్ని ఆశ్వయుజ మాస కృష్ణపక్ష అమావాస్య రోజు ఒక్కరోజు చేసుకుంటాం అనుకుంటాం. కానీ దీపావళి అమావాస్య అయిపోయినటువంటి మరుసటి దినం కార్తీక మాసంలోని ప్రతిరోజు దీపావళి. ఇక 30 రోజుల పాటు మనం దీపాలను వెలిగిస్తుంటాం. మీరన్నట్టుగా 365 రోజుల్లో స్త్రీలకు నిషిద్ధమైన రోజుల్లో ఇంట్లో దీపారాధన చేయలేనటువంటి లోటు ఉంటుంది. కాబట్టి 365 ఒత్తులతో ఆనాడు దీపారాధన చేసినట్లయితే సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది. విశేషంగా మీరు అన్నట్టుగా తెల్లవారుజాము ఏదైతే ఉందో కువలయములు వికసించు సమయం, కలువలు తామరలు వికసించేటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని కువలయములు వికసించు సమయం అని బ్రహ్మీ ముహూర్తం అని చెప్తూ ఉంటారు. విశేషవంతమైనటువంటి బ్రహ్మీ ముహూర్తంలో వెలిగించేటువంటిది. ఆ సందర్భానికి కూడా పౌర్ణమి ఉంది కాబట్టి విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇది ఒకటి. ఒకవేళ మనం చేసుకోలేనటువంటి సందర్భంలో మనం తెల్లవారుజామున ఏదైనా కారణం వల్ల అవ్వచ్చు, ఆరోగ్య పరిస్థితులు అవ్వచ్చు, మరేదైనా అసౌకర్యం కలిగి మనం ఆ సందర్భంలో చేసుకోలేకపోయింది, ద్వితీయ ప్రాధాన్యతగా సాయంకాలం చేయటం అన్నటువంటిది కూడా ఉత్తమం. కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు అటు ఉభయ సంధ్యల్లో ఎప్పుడు చేసినా అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుంది. పౌర్ణమి చంద్రుడు 6:30-7 ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ లోపునే చేయటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణం అవుతుంది. ఎందుకంటే నావ బయలుదేరింది, బస్సు బయలుదేరింది, బండి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయే సమయానికి మనం అక్కడ ఎక్కడం వల్ల మన ప్రయాణం అన్నటువంటిది కొనసాగుతుంది. బండి వెళ్ళిపోయినటువంటి తర్వాత చేసే ప్రయత్నం కాదు. కాబట్టి తిథి కానీ, నక్షత్రం కానీ, వారం కానీ, పర్వదినం కానీ వెళ్ళిపోతున్నటువంటి సమయంలోనే మనం అందులోకి చేరుకోవటం, ఆ సమయంలోపే నిర్ణీత కాలంలోపు మాత్రమే మనం ఈ క్రతువులు ఆచరించటం వల్ల మనకు సుఖము, సౌఖ్యము, శాంతి, ప్రత్యేకించి ఆ పర్వదినాన్ని మనం పూర్తి చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని మనం పొందగలుగుతాం. రైట్ గురుగారు. ఇంకొకటి చెప్పండి. ఈ మాసంలో విశిష్టత చాలా ఉంటుంది అని అంటూ ఉంటారు. అసలు కార్తీక మాస విశిష్టతని కొంచెం వివరించండి గురువు గారు. విశేషవంతంగా పెద్దలందరూ కూడా చెప్తున్నటువంటిది, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం వేరొకటి లేదు. మనం కేవలం ఇది పరమేశ్వరుడికి మాత్రమే సంబంధించింది అనుకుంటాం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పరమ ప్రశస్తవంతమైన శివకేశవులిద్దరికీ సంబంధించింది, ప్రత్యేకించి వనభోజనాలకి సంబంధించింది, పరమేశ్వరుడి యొక్క వైభవానికి సంబంధించింది. మనందరికీ కూడా శివరాత్రి పర్వదినం అనుకుంటూ ఉంటుంది తల్లి. ఈ శివరాత్రి పర్వదినం అన్నటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మహాశివరాత్రిని మనం జరుపుకుంటే, మాసా శివరాత్రి అన్నటువంటి దాన్ని ప్రతి మాసంలో మనం జరుపుకుంటాం. కానీ కార్తీక మాసంలో మనం చేసేటువంటి ఈ పర్వదినాలు, కార్తీక మాసంలో మనం చేసేటువంటి ఈ విధి విధానాలు విశేషవంతమైనవి. పరమేశ్వరుడి యొక్క తత్వంతో అలరారేటువంటి విశేషవంతమైనటువంటి ఈ మాసంలో పరమేశ్వరుడు, శివుడు, కేశవుడు ఇద్దరి యొక్క శక్తి నిబిడీకృతమై ఉంటుంది. అందుకే
లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణంగా తులసిని, ఉసిరిని మనం పూజించేటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది. ప్రత్యేకించి ఈ మాసం మొత్తం కూడా ఈ ఋతువులో మనకు లభించే ఉసిరిక ఫలాన్ని మనం తీసుకోము, భగవంతుడికి మాత్రమే మనం అర్పణ చేసేటువంటి తత్వం ఇందులో ఉంది. కుల మత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో కూడా కార్తీక వన సమారాధనలు మనం చేసుకుంటూ ఉంటాం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ లక్ష్మీనారాయణులకు కూడా కళ్యాణం జరిగేటువంటి అద్భుతమైనటువంటి మాసం. సమస్తమైనటువంటి దేవగణాల యొక్క శక్తి ఈ ఋతువులో, ఈ మాసంలో, ఈ నక్షత్రానికి దగ్గరగా పౌర్ణమి గడియలు వచ్చినప్పుడు ప్రశస్తవంతంగా మనకు ప్రమాణం చెప్పబడ్డది. కాబట్టి ఏ మాసం కూడా కార్తీక మాసానికి సమానం కాదు. కాబట్టి పరమ ప్రశస్తవంతమైనటువంటి దీక్షలు మనం తీసుకుంటాం. అయ్యప్ప మాలధారణ అవనివ్వండి, ప్రశస్తవంతమైనటువంటి దీక్షలన్నీ కూడా ఇదే కార్తీక మాసంలో. ఎందుకంటే ఋతువులు మారుతూ ఉన్నటువంటి సందర్భాలు, శీతోష్ణ స్థితులు మారుతున్నటువంటి సందర్భాలు, దేశ కాలమాన పరిస్థితుల్లో సూర్యోదయం, సూర్య అస్తమయం, అలాగే ఉష్ణోగ్రతలు ఇవన్నీ కూడా మారుతున్నటువంటి సందర్భం ఈ కార్తీకంలోనే జరుగుతుంది. వీటన్నిటిని తట్టుకొని, మన శరీర ఉష్ణోగ్రతను తట్టుకొని, విశేషవంతమైనటువంటి సాత్వికమైనటువంటి ఆహారం చేత, సాత్వికమైనటువంటి ఆలోచనల చేత భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధనగా ఈ కార్తీక మాసాన్ని మనం పెట్టుకున్నాం. ఒక కార్తీక మాసంలో విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం చేత 30 రోజుల పాటు దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అనేకంగా ఉంటారు. అందుకే కార్తీక మాస వైభవాన్ని, కార్తీక మాస మహత్యాన్ని అనునిత్యం కూడా మనం చదువుకుంటూ పరమేశ్వరుడి యొక్క తత్వం చేత మనుషులే కాదు, తుదకు పరమేశ్వరుణ్ణి పూజిస్తే విశేషవంతమైనటువంటి జంతుజాలములు కూడా మోక్షాన్ని పొందాయి అన్నటువంటి మహత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఐహిక సంపదలే కాదు, భౌతికపరమైనటువంటి సంపదలే కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటి మోక్ష మార్గాన్ని ఈ కార్తీక మాసాన్ని గనక మన వ్రతాన్ని ఆచరించగలిగినట్లయితే వీటన్నిటినీ ముంచి మోక్ష మార్గాన్ని మనం పొందుతాం. దానికి మనుషులే కానక్కర్లేదు, జంతుజాలములు కూడా మోక్షాన్ని పొందాయి పరమేశ్వరుణ్ణి నమ్మి. అది కేవలం ఆ పరమశివుడికి మాత్రమే సొంతం. అందుకే సృష్టి స్థితి లయకారుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఒక్కసారి అనుగ్రహించమని మనం కోరుకుంటే చాలు, ఆ బోలాశంకరుడు మనకు భౌతిక సంపదలు ఇస్తాడు, ఆధ్యాత్మిక పరమైనటువంటి మోక్షాన్ని కూడా ఇవ్వడానికి ఈ కార్తీక మాసం అన్నటువంటిది విశేషం. రైట్ గురుగారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ.